సింహరాశి వాళ్లకు ఈ వారం ముఖ్యమైనటువంటి పనుల్లో అవరోధాలు కలగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఆత్మవిశ్వాసాలతో పలు రకాల స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు తొలగిపోతుంటాయి. మరింత సఖ్యత వాతావరణం కూడా ఏర్పడబోతుంది. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. మీ మధ్యలో ఉన్నటువంటి ఇదివరకు నుండి కొనసాగుతున్నటువంటి స్వల్ప విభేదాలను, అభిప్రాయ భేదాలను కూడా పరిష్కరించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో నిరుద్యోగ ప్రయత్నాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఏవైతే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో తొందరపడి వ్యవహరించకూడదు. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన సందర్భాలు కూడా ఈ వారం ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఈ వారం మీరు అప్రమత్తంగా వ్యవహరిస్తుండాలి. ముఖ్యంగా పెద్దవారి యొక్క ఆరోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. స్థిరాస్తి వివాదాలకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని సమాచారాలు కొంత మీకు ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో సాధారణమైనటువంటి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి కొంత ఒత్తిడి కూడా ఏర్పడబోతుంది. రాజకీయ సంబంధమైనటువంటి పలు రకాల సభలు, సమావేశాల్లో పాల్గొనేందుకు మీకు ఆహ్వానాలు అందబోతున్నాయి. దూరపు బంధువుల నుండి శుభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకై ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. పలు రకాల వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటికే ఉపయోగిస్తున్నటువంటి వాహనాలను అమ్మివేయటం, ఆ తర్వాత కొన్నది నచ్చక మళ్ళీ మార్చేటటువంటి ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాల కోసం కొంత ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు కూడా చేసుకుంటూ ఉంటారు. అన్ని రకాల నిర్ణయాలు తీసుకునే సందర్భంలో కుటుంబ సభ్యులతో కలిసి కొంత చర్చించడం అనేది మంచిది. విద్యార్థులకు లక్ష్యాలు పెరిగిపోతుంటాయి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఏకాగ్రతతో వ్యవహరించాలి. వ్యాపార కార్యక్రమాల్లో విస్తరణకు సంబంధించినటువంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారం సింహరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించడం మంచిది. శివ సహస్రనామ స్తోత్రం అనే విశేషమైనటువంటి సహస్రనామ స్తోత్రం ఉంది. ఆ స్తోత్రాన్ని పారాయణం చేయటం కానీ, లేదా నిత్యము శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండటం, శివనామస్మరణ చేసుకుంటూ ఉండడం అనేది చాలా చాలా మంచిది సింహరాశి వారికి.